చదువు అనేది ఒక అందమైన ప్రయాణం, కానీ కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు. అయితే చింతించకండి. టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో మీ చదువును మరింత సులభతరం చేయడానికి అనేక AI టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే టూల్స్ మీ విద్యను మరింత సులభతరం చేస్తాయి. హోంవర్క్ నుండి నోట్స్ తయారు చేయడం వరకు, ప్రాజెక్ట్స్ నుండి సమయ నిర్వహణ వరకు ఈ టూల్స్ మీకు అన్ని విధాలా సహాయపడతాయి. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం? ఈ అద్భుతమైన AI టూల్స్ ప్రపంచంలోకి వెళ్ళి మీ చదువును మరింత సులభతరం చేసుకుందాం. మొదటగా Grammarly గురించి మాట్లాడుకుందాం. Grammarly అనేది ఒక అద్భుతమైన AI టూల్. మీరు రాసే వ్యాసాలు, ఇమెయిల్స్ మరియు ఇతర డాక్యుమెంట్లలోని తప్పులను సరిచేయడానికి ఇది ఉపయోగపడుతుంది. మీరు మీ హోంవర్క్ రాస్తున్నారా లేదా ఒక ముఖ్యమైన ఇమెయిల్ పంపబోతున్నారా? Grammarly మీకు సరైన వ్యాకరణం మరియు స్పెల్లింగ్తో సహాయపడుతుంది. Grammarly యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది కేవలం దోషాలను సూచించడమే కాదు, వాటిని ఎలా సరిచేయాలో కూడా వివరిస్తుంది. దీనివల్ల మీరు మీ తప్పుల నుండి నేర్చుకుని భవిష్యత్తులో అదే తప్పులు చేయకుండా ఉండొచ్చు. Grammarly అన్ని రకాల డాక్యుమెంట్లకు ఉపయోగపడుతుంది, అంటే వ్యాసాలు, ఇమెయిల్స్, సోషల్ మీడియా పోస్టులు ఇలా అన్నింటికి. కాబట్టి మీరు మీ రాత నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకుంటే Grammarlyని తప్పకుండా ప్రయత్నించండి. తర్వాత మన Notion గురించి మాట్లాడుకుందాం. Notion అనేది ఒక all-in-one వర్క్ స్పేస్. ఇక్కడ మీరు నోట్స్ తీసుకోవచ్చు, టాస్క్లను నిర్వహించవచ్చు, డేటాబేస్లను సృష్టించవచ్చు, ఇంకా చాలా చేయవచ్చు. మీరు మీ నోట్స్ని సులభంగా నిర్వహించుకోవడానికి మరియు మీ ఆలోచనలను క్రమబద్ధీకరించుకోవడానికి Notion సహాయపడుతుంది. Notion యొక్క ప్రత్యేకత ఏమిటంటే అది చాలా అనుకూలీకరించదగింది. మీరు మీ అవసరాలకు అనుగుణంగా Notionని మీకు నచ్చిన విధంగా అనుకూలీకరించుకోవచ్చు. మీరు వివిధ టెంప్లెట్లను ఉపయోగించవచ్చు లేదా మీ స్వంత టెంప్లెట్లను సృష్టించుకోవచ్చు. Notion కేవలం విద్యార్థులకే కాదు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు మరియు ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. మూడోదిగా Canva గురించి మాట్లాడుకుందాం. Canva అనేది ఒక గ్రాఫిక్ డిజైన్ ప్లాట్ఫామ్. దీని ద్వారా మీరు అందమైన ప్రెజెంటేషన్లు, సోషల్ మీడియా గ్రాఫిక్స్, పోస్టర్లు మరియు మరిన్నింటిని సృష్టించవచ్చు. మీకు డిజైన్ నైపుణ్యం Canva ఉపయోగించి మీరు అద్భుతమైన డిజైన్లను సృష్టించవచ్చు. Canvaలో మీరు ఉపయోగించుకోవడానికి అనేక టెంప్లెట్లు, చిత్రాలు, ఫాంట్లు మరియు ఇతర డిజైన్ ఎలిమెంట్లు ఉన్నాయి. మీరు Canvaను ఉపయోగించి మీ ప్రాజెక్టులకు ప్రొఫెషనల్ లుక్ ఇవ్వవచ్చు. Canva ఉచితంగా మరియు చెల్లింపు ప్రణాళికలలో అందుబాటులో ఉంది. చెల్లింపు ప్రణాళికలు మీకు అదనపు సౌలభ్యాలు మరియు ఎంపికలను అందిస్తాయి. నాలుగవది మనం Quizlet గురించి మాట్లాడుకుందాం. Quizlet అనేది ఒక అద్భుతమైన ఫ్లాష్ కార్డ్ మరియు అభ్యాస యాప్. మీరు పరీక్షలకు సిద్ధం కావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మీరు వివిధ విషయాలపై ఫ్లాష్ కార్డులను సృష్టించవచ్చు, అభ్యాసం చేయవచ్చు మరియు మీ జ్ఞానాన్ని పరీక్షించుకోవచ్చు. Quizletలో మీరు ఇతర వినియోగదారులు సృష్టించిన ఫ్లాష్ కార్డును కూడా యాక్సెస్ చేయవచ్చు. Quizlet మీ అభ్యాసాన్ని మరింత సరదాగా మరియు ఇంటరాక్టివ్గా చేయడానికి గేమ్లు మరియు ఇతర కార్యకలాపాలను కూడా అందిస్తుంది. Quizlet ఉచితంగా మరియు చెల్లింపు ప్రణాళికలలో అందుబాటులో ఉంది. చెల్లింపు ప్రణాళికలు మీకు అదనపు సౌలభ్యాలు మరియు ఎంపికలను అందిస్తాయి. చివరగా మనం Forest గురించి మాట్లాడుకుందాం. Forest అనేది ఒక ప్రత్యేకమైన యాప్. మీరు మీ ఫోన్ని ఉపయోగించకుండా ఉండటానికి మరియు మీ పనిపై దృష్టి పెట్టడానికి ఇది సహాయపడుతుంది. మీరు యాప్లో ఒక చెట్టును నాటడం ద్వారా ఒక టైమర్ సెట్ చేస్తారు. మీరు మీ ఫోన్ని ఉపయోగించకుండా టైమర్ ముగిసే వరకు వేచి ఉంటే మీ చెట్టు పెరుగుతుంది. మీరు మీ ఫోన్ని ఉపయోగిస్తే మీ చెట్టు చనిపోతుంది. Forest మీరు మీ సమయాన్ని ఎలా గడుపుతున్నారో తెలుసుకోవడానికి మరియు మీ ఉత్పాదకతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. Forest ఉచితంగా మరియు చెల్లింపు ప్రణాళికలలో అందుబాటులో ఉంది. చెల్లింపు ప్రణాళికలు మీకు అదనపు సౌలభ్యాలు మరియు ఎంపికలను అందిస్తాయి. సో ఫ్రెండ్స్, ఇవి ఏకపానంలో విద్యార్థులకు ఉపయోగపడే కాదు అద్భుతమైన AI టూల్స్. ఈ టూల్స్ మీ విద్యను మరింత సులభతరం చేస్తాయి. వీటిని ఉపయోగించి మీ విద్యలో ముందుకు సాగండి. ఈ టూల్స్ మీకు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. మీరు వీటిని ఉపయోగించి చూసి మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి.
మరిన్ని అద్భుతమైన టూల్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.